హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోత్స్ని డైరీస్. డే 1 ఆఫ్ వర్జీనియా అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము ఇలా రెడీ అయిపోయి ఇంకా బయటకైతే వెళ్తున్నాం. బికాస్ 2 days టైం ఉంది. థర్డ్ డే మళ్ళీ నేను కాలిఫోర్నియా వచ్చేస్తాను అనమాట. సో అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైం యూటిలైజ్ చేసుకుందామని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే బయలుదేరాము. ఈ ప్లేస్ చాలా వింతగా ఉంది. ఏది చూసినా నాకు వింతగా ఉంది. బికాస్ లైక్ వేరే ప్లేస్ కదా, నేను ఇప్పటివరకు ఈ కాలిఫోర్నియా తప్ప ఏ ప్లేస్ చూడలేదు. వీళ్ళ అపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అట్లా కిందంతా కొంచెం సేపు నడిచి ప్లేస్ అంతా చూసి మేము ఇంకా వాషింగ్టన్ డీసీ చూడడానికి అయితే బయలుదేరిపోయాము. ఈ వాషింగ్టన్ డీసీ వీళ్ళ దగ్గర నుంచి ఒక 30 minutes ఉన్నట్టుంది. సో మేము ఇంకా పాటలు పాడుకుంటూ నేనైతే వ్యూ అయితే ఎంజాయ్ చేశాను, ఒక ప్లేస్ కూడా మిస్ చేయకుండా. బికాజ్ మళ్ళీ మనం రాము, వచ్చినప్పుడు చూడగలిగినంత వరకు ప్లేసెస్ చూస్తూ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాము. వెళ్ళేదారిలో స్నేహతో మాట్లాడాను. స్నేహాన్ని అయితే చాలా మిస్ అయ్యాను అనమాట ఈ ప్లేస్లన్నీ చూసేటప్పుడు కూడా. లైక్ తను కూడా ఉంటే బాగుండు అనే ఫీలింగ్. ఇంకా నవ్య హ్యాపీనెస్కి నాకు చాలా హ్యాపీగా అనిపించింది, వచ్చి మంచి పని చేశాను అన్నట్లు. ఇంకా మేము అక్కడ కార్ పార్క్ చేసేసి అయితే ఇదే అన్నమాట. అవే చెప్తుండే చూడండి. ఇక్కడ కట్టారో దీని చరిత్ర ఏంటో ఏం తెలీదు. చెప్పు, ఏంటి దీని చరిత్ర? నాకు కూడా తెలీదు, గూగుల్ చేయాలంట గైస్. గూగుల్ చేయాలైతే ఇంట్లోనే కూర్చొని చేస్తాం కదా. ఇంకా తర్వాత దాని ఎదురుగా ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. ఆ మ్యూజియం ఏంటంటే అది ఒక ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ గురించి ఒక మ్యూజియం అనమాట. దాని లోపలికి వెళ్ళడానికి ఇలా ఈ స్కానర్ మనం ఇలా స్కాన్ చేస్తే మనకి ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ స్కాన్ చేసి ఎంతమంది పీపుల్ వెళ్తున్నామని చూపిస్తే వీళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకొని మన లోపలికి అయితే పంపిస్తారు. దానికోసం క్రౌడ్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు బయట. సో లోపల కూడా మ్యాప్ ఉంది. ఇది ఒక 3 floors ఉందన్నమాట మ్యూజియం. మేము ఇంతగా ఎంతవరకు ట్రై చేయగలుగుతామో అంతవరకు అన్నీ చూడడానికి అయితే ట్రై చేసాము. ఇక్కడైతే మ్యూజియంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో చేసిన ప్రొటెస్ట్ల గురించి కానీ, వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన డ్రెస్సెస్, కప్స్, మగ్స్, వెరైటీ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పాలిరిథమిక్ మూమెంట్ అని చెప్పి వాళ్ళు డాన్స్ చేస్తే మనం కూడా వేస్తామంటే అక్కడ మన స్క్రీన్ మీద మనం విజిబుల్ అవుతాం అనమాట. లైక్ తర్వాత కూడా మేము ఇంకా రకరకాలుగా ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏమేంటి అని చెప్పి. వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన షర్ట్స్ కానీ, హ్యాట్స్ కానీ, బెల్ట్స్ కానీ, కప్స్ కానీ, టీషర్ట్స్ కానీ, వాటి వెనకాల ఉన్న హిస్టరీ మొత్తం వాళ్ళు అక్కడ రాసి పెడుతున్నారనమాట. మనం చదవటమే. ఇంకా నేనైతే ఇంకా కొన్ని చూశాను, అసలు ఏంటిది, ఈ బ్లేజర్ ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి కొంచెం సేపు. నాకైతే చాలా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, బట్ చూశాను, కొత్త విషయం తెలుసుకుంటున్నాం కదా అని. ఇదేమో అప్పట్లో వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ అంట. సో అట్లా కొన్ని అయితే చాలా వరకు ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. మెక్సికన్ సిటీ ఒలింపియా ప్రొటెస్ట్ అని చెప్పి. అండ్ తర్వాత ఇది ఒక కారు. ఈ కార్ కూడా చాలా వెరైటీగా బాగుంది. ఇంకా అట్లా చూసి ఇంకా బయటకైతే వచ్చేసాము. లైక్ మొత్తం ఇంకా అలాంటివి ఉన్నాయి అనమాట, వాళ్ళు అప్పట్లో ఆడిన గేమ్స్ అవన్నీ. ఇంకా బయటికి రాగానే వరుసని ఈ క్యూలో ఈ ట్రక్స్ చూసారా, చిన్నవి. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఒక పేనా కొలాడా తీసుకున్నాను, బోబా టీ లాంటిది. ఏం బాగాలేదు, బట్ అట్లా వేస్ట్ చేయొద్దు మనీ అని చెప్పి తాగేసాము. తర్వాత హిమాలయన్ డోకా అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్లో ఇక్కడ గులాబ్ జామును, సాలడ్, ఆకుకూర, ఫిష్ కర్రీ అండ్ కాలీఫ్లవర్ పీస్ కర్రీ ఒకటి ఇచ్చారు. అండ్ పెసరపప్పు ఇచ్చారు. అండ్ ఇక్కడ మామిడికాయలో ఉప్పు కారం వేసి పుల్లగా బాగుందన్నమాట, అదొకటి ఇచ్చారు. అండ్ తర్వాత టమాటో పచ్చడి లాంటిది ఒకటి ఇచ్చారనమాట. అప్పడము, కొంచెం రైస్ పెట్టారు, ఎక్స్ట్రా రైస్ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంది. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఆ గులాబ్ జామున్ యోగర్ట్లో పెట్టించాడు, సిరప్లో పెట్టివ్వకుండా. నాకైతే అది బాగా నచ్చలేదు, డిసప్పాయింట్ అయ్యి. అదొక్కటే. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈవినింగ్ రాగానే కోల్డ్ స్టోన్ క్రీమరీ తిన్నాను, అది నాకు కరెంట్ ఫేవరెట్ అయిపోయింది. ఈ నందు చింటూ వెబ్ సిరీస్ చూసుకుంటా కూర్చున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా తనకు రేపొద్దున గ్రాడ్యుయేషన్ ఉంది. సో దానికోసం జ్యువెలరీ, డ్రెస్సెస్ అవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కూర్చుని ముచ్చట్లు వేసుకుంటూ ఇంక ఇవన్నీ సెలెక్ట్ చేసాము. లైక్ నేనేమో ఈ ఐస్ క్రీమ్ ఫుల్గా నచ్చింది, బ్రౌనీ కైండ్ ఆఫ్ అనమాట, చాక్లెట్ బ్రౌనీ కైండ్ ఆఫ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫుల్ కప్ నేనే తినేసాను, ఒక 2-3 spoons తను తిన్నంతే. ఇంకా తర్వాత తన నెయిల్ పాలిష్లని, డ్రెస్సెస్ అని, అవని ఇవని ఇంకా ముచ్చటేసుకుంటూ అంతా సెట్ చేసాము. బికాజ్ అమ్మాయిలతో ఎట్లా ఉంటుందంటే 4-5 డ్రెస్సులు ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, ఏది వేసుకుందాం ఏది వేసుకోవద్దు అని చెప్పి. అన్నిట్లో ఈ పిల్లకి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజను. 4-5 డ్రెస్సులు కదా, 5-6 డ్రెస్సులు పక్కన పెట్టి ఇదా అని కూర్చుంటుంది. పొద్దున్న లేట్ అయిపోద్దని తనకే తెలుసు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా జ్యువెలరీ అవన్నీ 2-3 items అన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. జ్యువెలరీ కలెక్షన్ అయితే ఫుల్గా నింపేసింది అనమాట. లైక్ నాకు బాగా నచ్చాయి, అన్ని కలర్స్ మెయింటైన్ చేసుకుంది. లైక్ ఏ డ్రెస్ ఏదైనా ఒక డ్రెస్ ఉంటే చాలు, తనకు కావాల్సిన జ్యువెలరీ అంతా తన దగ్గర ఉందన్నమాట. నాకైతే ఈ నెక్లెస్ బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా నైట్ ఇలా గోంగూర రొయ్యలు చేసింది, ఫుల్గా తినేసా, ఫుల్ నచ్చింది అనమాట నాకు. ఈ వీడియోకి ఇంతే. ఇంకా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వీడియోలో కలుద్దాం గైస్. అంతవరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.